మన ఛానల్‌లోని బెన్ 10 పైన క్యూఎన్ఏ వీడియోని చేద్దాం అనుకుంటున్నాను. సో, మీకు బెన్ 10 పైన ఏవైనా క్వెషన్స్ ఉంటే అడగండి అని చెప్తే చాలామంది చాలా క్వెషన్స్ అయితే అడిగారు. ఆల్మోస్ట్ ఈ వీడియోలోని 25 క్వెషన్స్‌కైతే ఆన్సర్ చేస్తాను. ఈ వీడియోలోని చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ దాకా చూడండి. ఫీడ్‌బ్యాక్ ఏలియన్ ఎలా రిటర్న్ అయ్యింది? బెన్ 10 కొత్త సినిమా ఎప్పుడొస్తుంది? కెవిన్ దగ్గర మ్యూటేట్ అయితే ఆంబ్లిట్రిక్స్‌లో ఉన్న ఎవ్రీ ఏలియన్ పవర్ కూడా ఉంటుంది కదా! మరి బెన్ 10 చేతిలో ఎందుకు ఓడిపోతాడు? యాల్బిడో, బెన్ టెన్నిసన్ ఒకేలాగా ఎందుకున్నారు? ఇలాంటి చాలా క్వెషన్సే ఈ వీడియోలో ఉన్నాయి. లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే మీరు గనక బెన్ 10 ఫ్యాన్ అయితే మన ఛానల్‌లో ఉన్న బెన్ 10 ప్లేలిస్ట్‌ని ఒకసారి చెక్ చేసి నచ్చితే గనక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మెయిన్ టాపిక్‌లోకి గనక వెళ్ళిపోతే నంబర్ 1 ఫీడ్‌బ్యాక్ ఏలియన్ ఎలా రిటర్న్ అయింది? ఈ క్వెషన్ మీద క్లారిటీ లేని వాళ్ళ కోసం ఒకసారి దాని స్టోరీ అనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మాల్వేర్ అనే విలన్ బెన్ 10 దగ్గర ఉన్న ఫీడ్‌బ్యాక్ ఏలియన్ అయితే నాశనం చేస్తాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత షోడౌన్ పార్ట్ 2 అనే ఎపిసోడ్‌లోని మాల్వేర్ మళ్ళీ అటాక్ చేసినప్పుడు ఆ ఏలియన్ అయితే మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఈ ఏలియన్ ఎలా రిటర్న్ అవుతుంది అని చెప్పి ఆ ఎపిసోడ్‌లో కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో, ఈ ఏలియన్ ఎలా రిటర్న్ అయింది అనే దాని గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేస్తాను. యాక్చువల్‌గా మాల్వేర్ అటాక్ చేసినప్పుడు బెన్ దగ్గర ఉండే వాచ్ అనేది ప్రోటోటైప్ ఆంబ్లిట్రిక్స్. ఆ ప్రోటోటైప్ ఆంబ్లిట్రిక్స్ అనేది బెన్ 10 ఏలియన్ ఫోర్స్ లాస్ట్ సిరీస్‌లోనే స్మాష్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఆంబ్లిట్రిక్స్‌లోని మేబీ ఈ ఏలియన్ డీఎన్ఏ అయితే ఉండొచ్చు. మెయిన్‌గా ఈ ఒరిజినల్ ఆంబ్లిట్రిక్స్‌లోని ఈ ఏలియన్‌కి సంబంధించిన డీఎన్ఏ అనేది ఉండొచ్చు. ఉంటే ఈ ఎపిసోడ్స్ కన్నా ముందు యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా అని మీరు అనొచ్చు. యాక్చువల్‌గా ఈ ఫీడ్‌బ్యాక్ ఏలియన్ వల్ల బెన్ చాలా స్ట్రెస్‌లోకి అయితే వెళ్ళిపోయాడు. యాక్చువల్‌గా బెన్ 10 క్లాసిక్ తర్వాత బెన్ ఆంబ్లిట్రిక్స్‌ని యూజ్ చేయకపోవడానికి కారణమే ఈ ఏలియన్. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక అమ్మాయిని బాగా లవ్ చేసి ఆ అమ్మాయి వదిలేస్తే అర్జున్ రెడ్డిలు అయిపోతారు కదా! ఇక్కడ ఆ ఏలియన్ చనిపోయిన తర్వాత కూడా బెన్ సిట్యుయేషన్ కూడా సేమ్ ఉంటుంది. సో, మళ్ళీ ఆ ఏలియన్ యూజ్ చేయడం బెన్‌కి ఇష్టం లేకపోవచ్చు. ఇక్కడ తప్పనిసరిగా తను ఆ ఏలియన్ చనిపోవడానికి కారణం కాదని చెప్పి రియలైజ్ అయ్యి ఇక్కడైతే యూజ్ చేసి ఉండొచ్చు. ఈ క్వెషన్‌కి ఇది మాత్రమే కాకుండా నా దగ్గర ఇంకొక ఆన్సర్ కూడా ఉంది. అదేంటంటే యాక్చువల్‌గా మాల్వేర్ ఫీడ్‌బ్యాక్ ఏలియన్‌ని అబ్జర్వ్ చేసుకున్నాడు. అలా అబ్జర్వ్ చేసుకుంటే తన బాడీలోని ఆ ఏలియన్‌కి సంబంధించిన డీఎన్ఏ అనేది ఉంటుంది. యాక్చువల్‌గా బెన్ ఫీడ్‌బ్యాక్ ఏలియన్‌గా మారింది ఎప్పుడు? మాల్వేర్ తనని మింగేసిన తర్వాత. సో, మాల్వేర్ బాడీలోకి వెళ్ళిన తన ఆంబ్లిట్రిక్స్ అనేది తన బాడీలో ఉన్న డీఎన్ఏని స్కాన్ చేసుకొని ఉండొచ్చు. దాని ద్వారా తను ఫీడ్‌బ్యాక్ ఏలియన్‌గా అయితే మారి ఉండొచ్చు. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ అనేది మీకు అర్థమయ్యి ఉంటుంది కాబట్టి నెంబర్ 2 వచ్చేసి బెన్ 10 లైవ్ యాక్షన్ మూవీస్ అనేవి ఎందుకు రావట్లేదు? ఫ్యూచర్‌లోని బెన్ 10 పైన మూవీ వస్తుందా? వస్తే ఎలా ఉంటది? దీని మీద ఒక వీడియో చేయమని అడిగారు. యాక్చువల్‌గా మన ఛానల్‌లోని దీనిపైన ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. ఈ క్వెషన్‌కి సంబంధించిన ప్రతి ఒక్క దాని గురించి కూడా నేనైతే డిస్కస్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే చూసేయండి. మీరు అడిగారు కాబట్టి బెన్ 10 లైవ్ యాక్షన్‌కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలోని చెప్తాను. బెన్ 10 లైవ్ యాక్షన్ మూవీని వార్నర్ బ్రోస్ వాళ్ళు తీద్దామని ఎప్పటినుంచో ప్లాన్ అయితే పెట్టుకున్నారు. ప్రెజెంట్ అయితే ఈ మూవీ వార్నర్ బ్రోస్ దగ్గర డెవలపింగ్ స్టేజ్‌లో అయితే ఉంది. ఫ్యూచర్‌లోని ఈ మూవీ అనేది పక్కా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రెజెంట్ ఈ మూవీకి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా అంటే లేదనే చెప్పాలి. ప్రెజెంట్ అయితే వార్నర్ బ్రోస్ వాళ్ళు చాలా మూవీస్ పైన అయితే వర్క్ చేస్తున్నారు. అందువల్ల ఈ మూవీ అప్డేటు, ఈ మూవీ రావడం అనేది కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఈ మూవీ అయితే ఫ్యూచర్‌లోని పక్కా వస్తుందనే చెప్పాలి. దీని గురించి నేను చేసిన వీడియోని ఒకసారి చూసినట్టయితే మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది. బెన్ 10 లైవ్ యాక్షన్ మూవీస్ ఎందుకు ఆగిపోయాయి? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అనే ప్రతి దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. నెంబర్ 3 బెన్ 10 క్లాసిక్‌లోని ఒక ఎపిసోడ్‌లోని బెన్ 10కి జలుబు చేసినప్పుడు తను హీట్ బ్లాస్ట్‌గా మారినప్పుడు తను కూల్ బ్లాస్ట్‌గా అయితే మారిపోతాడు. ఇలా ఎలా మారాడు? కేవలం బెన్ 10 మాత్రమే ఇలా మారగలడా? హీట్ బ్లాస్ట్ ఏలియన్ జాతి మొత్తం ఇలానే ఉంటుందా అని చెప్పి అడిగారు. ఈ ఏలియన్ గురించి నేను ఆల్రెడీ చాలా డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ ఏలియన్ గురించి తెలియని వాళ్ళు ఆ వీడియోని ఒకసారి చెక్ చేయడానికైతే ట్రై చేయండి.
సో మెయిన్ క్వశ్చన్ వచ్చేస్తే బెంటన్ మాత్రమే అలా మారుతాడా? హీట్ బ్లాస్ట్ ఏలియన్ రేస్ మొత్తం కూడా అలా మారుతుందా? దీనికి ఆన్సర్ హీట్ బ్లాస్ట్ ఏలియన్ రేస్ మొత్తం కూడా బై మిస్టేక్ వాళ్ళకి జలుబు చేస్తే పక్కా ఇలా మారిపోతారు. ఇలా హీట్ బ్లాస్ట్ ఏలియన్స్ కూల్ బ్లాస్ట్ లాగా ఎందుకు మారుతారు? యాక్చువల్గా హీట్ బ్లాస్ట్ ఏలియన్స్కి ఒక ఎలర్జీ అయితే ఉంటుంది. వాళ్ళకి కానీ జలుబు చేస్తే వాళ్ళు వెంటనే కూల్ బ్లాస్ట్ అయిపోతారు. ఒక కెమికల్ రియాక్షన్ వల్ల ఇలా అయితే జరుగుతుంది అని చెప్పి రైటర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఫిక్షనల్ కాబట్టి ఏమైనా పెట్టచ్చు. నెంబర్ 4, కెవిన్ ఆమ్లెట్రిక్స్ని యూజ్ చేసుకుని మ్యూటేట్ అయితే గనక తన దగ్గర ఆమ్లెట్రిక్స్లో ఉన్న ఎవ్రీ ఏలియన్కి సంబంధించిన పవర్ అయితే వస్తుంది. కానీ ఎందుకు బెంటన్తో జరిగిన ప్రతి బ్యాటిల్లోని కెవిన్ అయితే ఓడిపోతాడు? అన్ని పవర్స్ ఉన్నా కూడా ఎందుకు ఓడిపోతాడు అని ఒక క్వశ్చన్ అయితే అడిగారు. దీనికి ఆన్సర్ ఏంటి అంటే కెవిన్ దగ్గర మ్యూటేట్ అయినప్పుడు ఎవ్రీ ఏలియన్ పవర్ ఉన్నా ఆ ఏలియన్కి సంబంధించిన పవర్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి తనకే తెలియదు. నిజానికి కెవిన్ దగ్గర అన్ని పవర్స్ ఉన్నా ఆ పవర్స్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి బెంటన్కి ఉండే మినిమం నాలెడ్జ్ కూడా కెవిన్కి అయితే ఉండదు. తను ఒక మాన్స్టర్గా మారినప్పుడు ఎప్పుడు కూడా కేఎస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు తప్పించి పవర్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి ఎక్కువగా థింక్ చేయడు. ఆల్సో తను మ్యూటేట్ అయినప్పుడు ఒక్క ఏలియన్కి సంబంధించిన పవర్ని కన్జ్యూమ్ చేయడు. ఆల్మోస్ట్ 15 ఏలియన్స్కి సంబంధించిన పవర్స్ని అయితే తీసుకుంటాడు. బెంటన్ దగ్గర ఉన్న ఎవ్రీ ఏలియన్ కూడా మల్టిపుల్ పవర్స్ని అయితే యూజ్ చేస్తుంది. అలా 15 ఏలియన్స్కి సంబంధించిన పవర్స్ గురించి కెవిన్కి అస్సలు నాలెడ్జ్ అయితే ఉండదు. సో వాటి పవర్స్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి అస్సలు తెలియదు. ఏలియన్స్ గురించి తెలియనప్పుడు ఆ పవర్స్ గురించి ఎలా తెలుస్తుంది? దీనివల్ల కెవిన్ అయితే ఓడిపోతాడు. కెవిన్ దగ్గర అన్ని వేల పవర్స్ ఉన్నా కూడా వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే ఏమవుతుంది అనే నాలెడ్జ్ అనేది కెవిన్ దగ్గర లేదు. బట్ బెన్ ఒక ఏలియన్ని యూజ్ చేసినా దాన్ని చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేస్తాడు. దాని ఫుల్ పవర్ ప్రొటెక్షన్ అనేది బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. అందువల్లే వీళ్ళ మధ్య జరిగే బ్యాటిల్లోని ఎక్కువగా బెన్నే విన్ అవుతూ ఉంటాడు. కెవిన్ సరిగ్గా ఇప్పుడు దాకా తన దగ్గరున్న పవర్స్లోని కనీసం 40% పవర్ని కూడా కరెక్ట్గా అయితే యూజ్ చేసుకోలేదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే బెంటన్ క్లాసిక్లోని తను మ్యూటేట్ అయినప్పుడు తన దగ్గర గోస్ట్ క్రిక్ పవర్ కూడా ఉంది. కానీ ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా గోస్ట్ క్రిక్ పవర్ని అయితే యూజ్ చేయలేదు. దీన్ని బట్టే మీకు అర్థం అవ్వాలి కెవిన్కి ఏలియన్కి సంబంధించిన పవర్స్ని యూజ్ చేసుకునే నాలెడ్జ్ అనేది చాలా తక్కువ అని. అందువల్లే తనైతే ఓడిపోతూ ఉంటాడు. నెంబర్ 5, ఆల్విడో బెంటెనిసన్ ఎందుకు ఒకేలా ఉంటారు? ఆల్విడో ఒక గ్రే మ్యాటర్ ఏలియన్ అయినా కూడా తను చూడడానికి బెన్లానే ఉంటాడు ఎందుకు అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. యాక్చువల్గా ఆల్విడో ఆమ్లెట్రిక్స్ని తయారు చేసినప్పుడు ఆ ఆమ్లెట్రిక్స్లోకి డిఎన్ఏస్ని పంపించకుండా బెన్ దగ్గర ఉండే ఆమ్లెట్రిక్స్కి కనెక్ట్ చేశాడు. ఇది మీకు అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్తాను వినండి. మీ దగ్గర డేటా అయిపోయినా డేటా లేకపోయినా మీ ఫ్రెండ్ దగ్గర హాట్స్పాట్ ఆన్ చేసుకొని డేటాని ఎలా అయితే యూజ్ చేసుకుంటారో ఇక్కడ ఆల్విడో కూడా తన వాచ్లోని డిఎన్ఏస్ అనేవి లేకపోవడంతో బెంటన్ వాచ్కి కనెక్ట్ చేసి బెంటన్ వాచ్లో ఉన్న ఏలియన్స్ని అయితే యూజ్ చేసుకుంటున్నాడు. అలా కనెక్ట్ చేసుకోవడం వల్ల బెంటన్ దగ్గర ఉండే ఆమ్లెట్రిక్స్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి సేమ్ టు సేమ్ ఆల్విడో వాచ్ కూడా మారిపోయాయి. అలా మారిపోవడం వల్ల బెన్ ఏ ఏలియన్గా మారినా మళ్ళీ తన హ్యూమన్ ఫామ్కి వచ్చినట్టు ఆల్విడో కూడా ఏలియన్గా మారి తను మళ్ళీ నార్మల్గా మారాలి అనుకుంటే తను ఆల్రెడీ ఒక గ్రే మ్యాటర్ ఏలియన్. ఆ గ్రే మ్యాటర్ ఏలియన్ అనేది ఆమ్లెట్రిక్స్లో ఆల్రెడీ ఉంది. సో ఆమ్లెట్రిక్స్ గ్రే మ్యాటర్ ఏలియన్గా ఉన్న ఆల్విడోని కూడా ఒక ఏలియన్ అనుకొని తన్ని బెన్ టెనిసన్గా అయితే మార్చేసింది. ఇలా ఎలా మారాడు అంటే ఆమ్లెట్రిక్స్లోని బెంటన్ డిఎన్ఏ అనేది ఉంటుంది. చెప్పాను కదా ఈ 2 ఆమ్లెట్రిక్స్ సెట్టింగ్స్ అనేవి సేమ్ అయిపోయాయి అని. అందువల్లే ఆల్విడో కూడా బెంటన్ లాగా మారిపోయాడు. నెంబర్ 5, యాగ్రిగాడ్ ఆస్మోసిన్ ఎలా అయ్యాడు? ఆస్మోసిన్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. కెవిన్ని యాగ్రిగాడ్ని ఆస్మోసియన్స్ అని అంటారు. వీళ్ళు అదర్ ఏలియన్స్కి సంబంధించిన పవర్స్ని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు కూడా యూజ్ చేయగలుగుతారు. సో బెంటన్కి సంబంధించిన ఒక ఎపిసోడ్లోని యాక్చువల్గా ఈ ఆస్మోసిన్ రేస్ అనేది లేదు, కెవిన్కు ఉండే పవర్ అనేది తన మ్యూటేషన్ కారణంగా వచ్చింది అని చెప్పి రివీల్ చేస్తారు. సో
అగ్రిగాడ్కి ఈ పవర్ అనేది ఎలా వచ్చింది అని చెప్పి ఒకరైతే అడిగారు. దీనికి ఆన్సర్ ఏంటి అంటే రూటర్స్ అనేవాళ్ళు కెవిన్ని యూజ్ చేసుకొని కొంతమంది పిల్లల పైన ఏలియన్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నప్పుడే యాగ్రిగాడ్ పైన కూడా కెవిన్‌కి వచ్చే పవర్స్‌ని తనకి ట్రాన్స్‌ఫర్ చేయాలి అని చెప్పి రూటర్స్ అనేవాళ్ళు ట్రై చేశారు. అది అనేది సక్సెస్ అయింది. అలా యాగ్రిగాడ్‌కి కూడా కెవిన్‌కి ఉండే పవర్స్ అయితే వచ్చాయి. తను కూడా అదర్ ఏలియన్స్ పవర్స్‌ని అబ్జర్వ్ అయితే చేసుకోగలుగుతాడు. ఈ క్వెషన్‌కి ఆన్సర్ అనేది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అయితే ఉండొచ్చు. యాక్చువల్‌గా అగ్రిగాడ్ ఫుల్ స్టోరీని గనక మీరు తెలుసుకుంటే ఈ డౌట్స్ అన్నీ కూడా పోతాయి. సో, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే నేను అగ్రిగాడ్ పైన ఒక సెపరేట్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. నెంబర్ 7 అల్టోమేటిక్ వైల్డ్‌మెట్ ఏలియన్ ఎలా మాట్లాడింది? యాక్చువల్‌గా వైల్డ్‌మెట్ ఏలియన్స్ అనేవి అస్సలు మాట్లాడవు. బట్ ఒక ఎపిసోడ్‌లోని బెన్ అల్టోమేటిక్ వైల్డ్‌మెట్‌గా మారినప్పుడు బెన్ 10 మాట్లాడతాడు ఎలా అని చెప్పి అడిగారు. యాక్చువల్‌గా వైల్డ్‌మెట్స్ అనేవి పిచ్చి పిచ్చిగా అరుచుకోవడం వల్ల అవి అరుచుకుంటున్నాయి, మాట్లాడుకోవట్లేదు అని చాలామంది అనుకుంటారు. యాక్చువల్‌గా అవి మాట్లాడుకుంటాయి. బెన్ 10 యూనివర్స్‌లో ఉన్న ట్రాన్స్‌లేటర్ అనేది ఎవ్రీ ఏలియన్‌కి సంబంధించిన ట్రాన్స్‌లేట్ వర్క్ అనేది కంప్లీట్ చేసింది. ఎవ్రీ ఏలియన్‌కి సంబంధించిన లాంగ్వేజ్ అనేది అర్థం చేసుకుంది గానీ వైల్డ్‌మెట్ ఏలియన్‌కి సంబంధించిన లాంగ్వేజ్ అనేది అర్థం చేసుకోలేకపోయింది. అది ఎందుకు అంటే ట్రాన్స్‌లేటర్ డివైస్ తోటి ఒక ఏలియన్‌కి సంబంధించిన లాంగ్వేజ్ అనేది అర్థం చేసుకోవాలి అంటే ఆ ఏలియన్ తోటి మాట్లాడాలి. ఆ ఏలియన్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా తెలుసుకోవాలి. కానీ వైల్డ్‌మెట్ స్పీసీస్ మాత్రం ఎవ్వరితోటి కూడా కలవ్వు. కనీసం వాళ్ళ సొంత వాళ్ళతోటే సరిగ్గా మాట్లాడవు. మెయిన్‌గా అదర్ స్పీసీస్‌ని అస్సలు నమ్మదు. సో, ట్రాన్స్‌లేట్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. అందువల్లే ఈ ఏలియన్ లాంగ్వేజ్ అనేది ట్రాన్స్‌లేట్ చేయలేకపోయారు. ఎవ్వరికీ కూడా అర్థం కాదు. మరి అల్టోమేటిక్ వైల్డ్‌మెట్ ఎలా మాట్లాడింది అంటే అల్టోమాటిక్స్ ఈ ఏలియన్‌ని చాలా బాగా ఎవాల్వ్ చేసింది. అల్టోమేటిక్ ఫామ్‌లోకి తెచ్చే ముందు నార్మల్ ఫామ్‌లో ఉన్నప్పుడు ఆ ఏలియన్‌కి సంబంధించిన ఎవ్రీ వీక్‌నెస్‌ని కూడా అల్టోమాటిక్స్ అయితే తీసేస్తుంది. అలాగే వైల్డ్‌మెట్‌కి ఉండే మెయిన్ వీక్‌నెస్ అంటే అది మాట్లాడలేకపోవడం. సో, ఆ ప్రాబ్లమ్‌ని ఎవాల్వ్ చేసి అల్టోమాటిక్స్ అయితే తీసేసింది. దీనివల్లే అల్టోమేటిక్ వైల్డ్‌మెట్ అయితే మాట్లాడగలిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 9 బెన్ 10 సిరీస్‌లో చూపించిన దాని ప్రకారం గ్వెన్ ఒక ఎనడైట్ ఏలియన్, కెవిన్ ఏమో ఒక ఆస్మోసిన్ ఏలియన్. అలా అయితే ఆమ్లెట్రిక్స్ వీళ్ళిద్దరిని కూడా ఎందుకు స్కాన్ చేయలేదు? వీళ్ళిద్దరి ఫామ్ కూడా బెన్‌కి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఒక క్వెషన్ అయితే అడిగారు. ఈ క్వెషన్ అనేది చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. దీనిపైన మన ఛానల్‌లోని ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలోని దీని గురించి చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఇప్పటికే మనం చాలా క్వెషన్స్‌ని డిస్కస్ చేసాం. వీడియో లెంత్ అనేది కూడా చాలా బాగా పెరిగిపోయింది. ఈ వీడియోని చాలా పెద్ద వీడియో ప్లాన్ చేశాను కానీ డ్యూరేషన్ ప్రాబ్లం వల్ల ఈ వీడియోని 2 పార్ట్స్‌గా అయితే చేశాను. నెక్స్ట్ పార్ట్‌ని నేను టుమారో పక్కా అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. దానికన్నా ముందు ఇలాంటి క్వెషన్స్ మీకు ఇంకేమైనా ఉంటే వాటిని కూడా కామెంట్‌లో అయితే రాయండి. వాటిపైన కూడా నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియోలోని మీకు తెలియని చాలా నాలెడ్జ్‌ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో, దానికోసం ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు అని అనుకుంటున్నాను.